అందరికీ నమస్తే. సుక్కలు చూపిస్తున్న సూర్యుడు ఫోన్ మాట్లాడతా అని ఫోన్ ఎత్తుకొని పోయిన పోరడు యాదగిరి గుట్ట బాట పట్టిన లీడరు గిట్లా చాలా ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జిగేల్ రాని రాలేదంటే జిగేల్ రాజా వచ్చినట్టే. ఇక మరి షురు చేద్దామా మన జిగేల్ రాజా వార్తలు. ముందుగా హెడ్లైన్స్. యాదగిరి గుట్టకు సీఎం రేవంత్ సారు 100 కోట్లతోని అభివృద్ధి చేస్తాడట, అందరూ మెచ్చేటట్టు. వానకు ఉరిసింది మెట్రో, గీ లెక్కనైతే మరి ఎట్లనో. అన్న వేసిండు కాకరోచు ఏషం, మురికి నీళ్లు కలిసి యమునా నది అవుతున్నదట కాలుష్యం. జనాభా లెక్కల మీటింగ్కు వచ్చింది కోతి, వారెవ్వ అంటున్నారు మళ్ళా అందరూ ఈ వీడియో చూసి. ఆంధ్రలో తిరుపతి అంటే పెద్ద గుడి, మరి మన తెలంగాణలో పెద్ద గుడి అంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. మరి ఆ గుడి ఎంత పెద్దగైతే మన రాష్ట్రంకు గంత పైకం వస్తుంది కదా. గందుకే పోయిన తాప ముఖ్యమంత్రి కేసీఆర్ సారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుడిని మస్తు అభివృద్ధి చేసిండు. ఇప్పుడు తాజా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ సారు గుట్ట గదే బాటల 100 కోట్లతోని మరి ఎల్ల యాదగిరి గుట్ట బాట పట్టిండు. మరి ఏమేం పనులు చేస్తున్నాడు, ఏం సంగతి అరుచుకోవాలి కదా. మరి చలో యాదగిరి గుట్ట. ఒక దిక్కు ప్రజల దీవెన, ఇంకో దిక్కు దేవుడి దీవెన ఉండాలని చెప్పి మొత్తం మీద అయితే చెయ్యిపాటి సర్కారు మన రాష్ట్రంలో ఉన్న గుడులన్నిటికీ ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి మొత్తం మీద అయితే అభివృద్ధి చేసే పని ముంగలేసుకుంటున్నాయి. ఇక అలా సీఎం రేవంత్ సారు యాదగిరి గుట్ట పెద్ద గుట్ట కొయ్యిండు. ఇక పెద్ద గుట్ట కొయ్యి ఆడ పెద్ద పంతులు ఆశీర్వాదం తీసుకున్నాడు. గిట్లా ధర్మ మార్గాన నడవాలి, మనస కర్మణ వాచ మంచి ఆలోచించాలి, మంచి పంచాలి, మంచి పెంచాలి అని దీవిస్తున్న కంచి పీఠాధీశుని యొక్క వేదికపై ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి ఆశీస్సులు అందుకున్నారు అంటే మన భక్త హృదయాలందరూ అందుకున్నట్టే లెక్క. అవు చూసిరు కదా, మంచిగా దండం పెట్టబట్టే ఇక అటెన్క ఆలస్యం చేయకుండా జల్దీనే భూమి పూజ షురూ చేసిర్రు. వేదాది పాఠశాల నిర్మాణార్థం శంకుస్థాపనం భూమి పూజా పూర్వకం కరిష్యే ఉపస్పృశ్య. ఓం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. అస్మిన్ క్షేత్రే భూమి దేవీం ధ్యాయామి ఆవాహయామి ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి. చూసిరు కదా, గిట్లా భూమి పూజ చేసినాక అటెన్క 100 కోట్ల రూపాయలతో చేసే పనులకు శంకుస్థాపన చేసిండ్రు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడింది. యాదగిరి గుట్ట దేవస్థానంలో నిర్మాణాలు, అదనపు సౌకర్యాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి గారికి ఆ స్వామి ఆశీస్సులుండాలని భావిస్తోంది యావత్ భక్తలోకం. చూసిరు కదా, మొత్తం మీద అయితే పెద్ద గుట్టల గుట్ట పెద్దగానే అవుతున్నది అభివృద్ధి. ఇక మరి 100 కోట్ల రూపాయలతోని ఏమేం చేస్తున్నారు అంటే 44 కోట్లతోని వేద పాఠశాల, గట్లనే 9 కోట్లతోని నిత్య కళ్యాణ మండపము, ఇక 1.5 కోటి రూపాయలతోని వైకుంఠ ద్వారం నుండి కొండ మీదకి వచ్చే మెట్ల మీద కప్పు, ఇక గట్లనే రథశాలకు మెట్ల మార్గము, ఇవన్నీ పనులు చేయబోతున్నది చెయ్యిపాటి సర్కారు యాదాద్రి గుట్ట మీద. గిట్లా అన్ని పనులకు శంకుస్థాపన చేసినాక అటెన్క పెద్ద పంతులు దీవెనలు తీసుకొని మొత్తం మీద అయితే స్వామి దర్శనం చేసుకున్నాడు సీఎం రేవంత్ సారు. అవు చూసిరు కదా, ముద్దుగా దండం పెట్టుకొని బయటికి రావట్టే. ఇక బయటకు వచ్చినాక మళ్ళా పట్నంకి వచ్చిండు ఎంబడే. ఎందుకంటే గీయల్లా కేబినెట్ మీటింగ్ ఉన్నది మళ్ళా. అందుకే కేబినెట్ మీటింగ్ లా పెట్రోల్ డీజిల్ ధరల మీద, గట్లనే ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం మీద
మొత్తం మీద అయితే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మీద ఇక ఇవన్నీ జల్దీనే ముంగలికి తీసుకొచ్చి జూన్ 2 తారీఖు నాడు పబ్లిక్లకు ఇడవాలని చూస్తున్నది మళ్ళా సర్కారు. ఇక గట్లనే ఆలోచన చేసిరట క్యాబినెట్ మీటింగ్లా. ఓ సారు అగగగో ఓ సారు అని చెప్పి గిట్ల చేతి చూపిస్తే చాలు ఎంత రయ్యున పోయే బస్సు అయినా సరే గమ్మున ఆపాల్సిందే, గది రూల్ గుట. మరి పిరి బస్సు షురు అయిన కాడికెళ్ళి చేతి చూపిస్తే కాదు కదా, కాలు చూపించిన బస్సు ఆపుతనే లేరు. మరి బస్సు డ్రైవర్లు గట్లున్నది పరిస్థితి. మనల్ని ఎవడరా ఆపేది అని చెప్పి ఒకటే దంచుకొని పోతున్నారు గిట్లా. ఫ్రీ బస్సు షురు అయిన కాడికెళ్ళి ఎంతోమంది అక్కలు బస్సు ఆపినా ఆపకపోయినా ఇక గంటకో 2 గంటలకో బస్సులు వచ్చినా ఇక బస్సు ఎక్కినాక కండక్టరు పక్కకున్నోళ్ళు ఏమన్నా ఇక సీటు దొరికినా దొరకకపోయినా మొత్తం మీద అయితే గిన్ని దినాలు గమ్ముననే ఉన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట అనలేరు. కానీ బుజ్జి గట్ల కాదు, అవు మళ్ళా ఉన్నది ఉన్నట్టు అంటున్నది. 2 గంటల సేపు అయ్యే బస్సు కోసం నిలబడి ఏం సారు సీఎం సారు బస్సు ఇంకా రాదా, మీరు మంచిగా పిరి బస్సు అని పెట్టిర్రు కానీ పిరి బస్సు వస్తేనే లేదు అని చెప్పి గీ లెక్కలరుచుకున్నది మళ్ళా. కొంచెము పేరుకే వైజాగ్ కానీ బస్సులు అసలు లేవు. ఆర్టీసీ బస్సులు అయితే అసలు ఆపట్లేదు. అక్కడ ఉంటే స్టాప్ ఇక్కడ ఆపుతున్నాడు, లేదా ఆ చివరికి ఆపుతున్నాడు. అక్కడ ఉంది కదా స్టాపు, ఇక్కడ ఆపుతున్నాడు, లేదా ఆ చివరికి ఎక్కడో ఆపుతున్నాడు. సమాధానం అయితే అసలు లేదు. పోలీసులు అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. మేము ఇక్కడ 2 అవర్స్ నుంచి నిల్చున్నాం. బస్సులు ఒక్కరు కూడా రావట్లేదు. మరి ఫ్రీ బస్సులు అన్నారు ఎందుకో మాకు తెలియట్లేదు. ఒక్క బస్సు కూడా ఆపట్లేదు. మరి ఈ విషయం అయితే సీఎం గారి దగ్గరికి మీరు అందరూ చెప్పాలి. మేము అందరికీ ఇక్కడ ఆడవాళ్ళు ఎంతసేపు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో వచ్చి వెయిట్ చేస్తాం. బస్సు కూడా ఆపట్లేదు, కాలు వెళ్ళిపోతారు. మరి మా బస్సు ఏంటంటే ఎంతసేపు ఉండమంటారు, ఎంత చేయమంటారు మీరే చెప్పండి. అగో విన్నారు కదా, బస్సు ఆపితే అటు ఆపుతున్నాడు లేకపోతే ఇటు ఆపుతున్నాడు, ఇక మా దగ్గర ఆపుతూనే లేడు అని చెప్పి బాధపడబట్టి గిట్లా గీలే కాదు చాలా మంది రోజు తిప్పలు పడుతున్నారు బస్సుల కోసం. ఇక జరిగి ముచ్చట ఎరుకైనాకన్నా సీఎం చంద్రాలు సారు గా బస్సులు పెంచితే మంచిగా ఉంటది అనుకుంటున్నారు చాలా మంది అక్కలు. మరి ఫ్రీ బస్సులు అన్నారు ఎందుకో మాకు తెలియట్లేదు. ఒక్క బస్సు కూడా ఆపట్లేదు. మరి ఈ విషయం అయితే సీఎం గారి దగ్గరికి మీరు అందరూ చెప్పాలి. మేము అందరికీ ఇక్కడ ఆడవాళ్ళు ఎంతసేపు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో వచ్చి వెయిట్ చేస్తాం. బస్సు కూడా ఆపట్లేదు, కాలు వెళ్ళిపోతారు. మరి మా బస్సు ఏంటంటే ఎంతసేపు ఉండమంటారు, ఎంత చేయమంటారు మీరే చెప్పండి. ఈ విషయం మాత్రం సీఎం గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఒకసారి మీరు చర్యలు తీసుకుంటాం. ఆడవాళ్ళు అందరూ ఇక్కడ రోడ్డు నుంచి ఏం బాగుంటుంది. ఒక బస్సు ఆగట్లా, ఆటో రూపాయలు ఛార్జ్ చేసుకొని 50 రూపాయలు తీసుకుంటారు. మీరందరూ ఆపించండి, అందరూ చేయండి చూడండి. కదిలింది కాకు రోజు యువత ఇక మారనుంది వేలాది మంది భవిత. ఇగో ఏమయ్యా జిగేల్ రాజా, కాక్రోచ్ పార్టీలు ఏమన్నా కాలు కూడా పెట్టినావా, గట్ల పాట పాడుతున్నావు అని అనుకుంటున్నారులే. నేనైతే కాక్రోచ్ పార్టీలో కాలు పెట్టలేను, కానీ ఒక అన్న డైరెక్ట్ కాక్రోచ్ పార్టీ వేషం వేసుకొని మొత్తం మీద గిట్ల ఉత్తరప్రదేశ్లో ఖతర్నాక్ ఉద్యమం చేస్తున్నాడు. కాక్రోచ్ పార్టీ గిన్ని దినాలు ఆన్లైన్లోనే అనుకుంటే ఇప్పుడు ఆఫ్లైన్లోకి కూడా చేరింది కదా. గీ అన్న చూడుండ్రి అచ్చం బొద్దింక లెక్క తయారయ్యి సర్కార్ ఆఫీస్ ముంగల ఎట్లా నిరసన చేస్తున్నాడో. బొద్దింక ఏషం వేసుకొని వచ్చి మొత్తం మీద అయితే అందరినీ మస్తు బుగులు పట్టి అవట్టి. ఇక మరి గింతకి అన్న గిట్ల ఏషం ఎందుకు వేసిండు ఏం సంగతి అంటే ఉత్తరప్రదేశ్ జిల్లాలో యమునా నదిలా మురికి నీళ్లు కలుస్తున్నాయట. ఇక మరి గంత మంచి నదిలా మురికి నీళ్లు కలుస్తుంటే సర్కారు ఏం చేస్తున్నది ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే గీ లెక్కన నిరసన చేసిండు. చూసిరు కదా, ఇక అన్న గిట్ల నిరసన చేసుడుతో పక్కకున్న వాళ్ళందరూ మస్తు పరిశాన్ అయ్యారు. అరే గిదెక్కడి కథరా నాయన, మొన్ననే బొద్దింక పార్టీ ఆన్లైన్లో పుట్టిందంటే ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా వచ్చింది అని చెప్పి ఇక అన్న ఏ విషయం వేసుకున్నా అన్న బాధ అయితే కరెక్టే. మళ్ళా నదులు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. जनता का विश्वास यदि न्यायालय से हट जाएगा तो फिर क्या होगा, लोकतंत्र कैसा रह जाएगा। आज मैं नगर निगम पहुंचा हूं यमुना जी के लिए, माँ यमुना के लिए। माँ यमुना वृंदावन स्थित केसी घाट से पहले एक खुलेआम नाला यमुना जी में घुस रहा है और वहीं हम लोग ब्रजवासी यमुना जी को चरण अर्पण करते हैं, आचमन करते हैं। मथुरा वृंदावन में जितने भी अवैध नाले, गंदे नाले गिर रहे हैं, देखिए इसमें कानून है,
मैं ऐसे ही नहीं आया हूँ। वाटर प्रिवेंशन एंड कंट्रोल पॉल्यूशन एक्ट 1974 ये साफ साफ कहता है, इस कानून के तहत बिना अनुमति के प्रदूषित पानी या सीवेज को नदी में जल स्रोत में छोड़ना अपराध है। పెద్దల మాట సద్ది మూట, పెద్దలు చెప్పింది వింటే బాగుపడతావు లేకుంటే బాయిలో పడతావు అని ఒక సామెత ఉండనే ఉన్నది. ఇక గదే బాటల ముండ్లు అడ్డం వచ్చిన వెనుకటి సద్ది నడుస్తూనే ఉన్నారు మనోళ్ళు, ఇక మరి పాటిస్తూనే ఉన్నారు. మరి నన్నెవరు చూస్తారు అనుకున్నారేమో ఈ లీడర్లు. పెట్రోల్ డీజిల్ కరువైన యాల గిట్ల జులుం తీస్తున్నారు. ఎడమ చేతి ఏం చేస్తున్నదో కుడి చేతికి తెలియదు అన్నట్టు మొత్తం మీద అయితే గట్లనే ఉన్నది. మళ్ళా ప్రధాని మోడీ సారు చిలుకకి చెప్పినట్టు చెప్తున్నాడు, అరే పెట్రోల్ డీజిల్ ఆదా చేయండి అని చెప్పి. ఇక ప్రధాని మోడీ సారు ఒక దిక్కు గట్ల చెప్తే ఇంకో దిక్కు ఒక గిట్లున్నది కథ. అగో చూసిరు కదా, సినిమాలలో కూడా హీరోకు గంత పెద్ద కాన్వాయ్ ఉండదు కానీ మొత్తం మీద అయితే గంత కంటే ఎక్కువనే కాన్వాయ్ తీయబట్టే. అగో పక్కపోటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సార్ గుట్టు ఉన్నాడు కదా. చూసిరు కదా, ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సారు గట్లనే కొంతమంది ఎమ్మెల్యేలు ఇక 10ల కార్లతోని గిట్లా ర్యాలీ చేస్తుంటే మంత్రి నిమ్మల సారు మటుకు నిమ్మలంగా సైకిల్ మీద గిట్లా ప్రయాణం చేస్తున్నాడు. చూసిరు కదా, ఒక లీడర్ ఏమో గట్ల, ఒక లీడర్ ఏమో గిట్ల. మొత్తం మీద అయితే కూటమి లీడర్ల కథ గిట్లున్నది. ఇక తతిమ వార్తలు షురు చేద్దామా? అరే గీ ముచ్చట మీకు ఎట్లా చెప్పాలి, సమజైంది. మంచిగా టీకు టాకు తయారయ్యి నేను ఎంటెక్ పాస్ అయినా, నేను బీటెక్ పాస్ అయినా, బండి మీద వస్తుంటే నా పర్సు ఎవరో కొట్టేసిర్రు, జర్ర 1000 రూపాయలు ఇంటే ఇయ్యండ్రి, మళ్ళీ ఎంబడే మీ 1000 రూపాయలు మీకు ఫోన్పే చేస్తా అని అంటే మనం ఎంబడే నమ్మి మొత్తం మీద అయితే పొంగిపోయి 1000 రూపాయలు ఇచ్చేస్తాం కదా. గట్లనే ఒక అన్న హోటల్లో ఫోన్ మాట్లాడడానికే ఫోన్ తీసుకున్నాడట. ఇక ఇంకేమున్నది, ఫోన్ తీసుకున్నోడేమో అంగట్లా, ఫోన్ ఇచ్చినోడేమో ఇక్కట్లా. గట్లనే ఉన్నది గీ ముచ్చట. ఈ పొద్దు రేపు అయ్యో అనుడే పాపం ఉన్నది కదా. అవు మళ్ళా ఒక అన్న హోటల్కి వచ్చిండు. హోటల్కి వచ్చి అన్న మా ఊళ్ళకు ఫోన్ చేసుకుంటా అంటే మొత్తం మీద అయితే ఫోన్ ఇచ్చిండు హోటల్లో పని చేసే అన్న. ఇక ఇంకేమున్నది, మెల్లగా ఫోన్ మాట్లాడుకుంటా ఇక అటుకెళ్ళి అటే ఫరారు అయ్యిండు. అరే లేక ఒకటే ఫోన్ కొన్నా, ఇప్పుడు ఫోన్ పోయింది అని చెప్పి హోటల్లో పని చేసే అన్న మస్తు బాధపడ్డాడు. మళ్ళా ఇక ఈ ముచ్చట ఎరికైనాక హోటల్ పెద్ద మనిషి గిదెక్కడి న్యాయము, గిదెక్కడి కథ, గసంటోళ్ళను పక్క జైలు వేయాలి. ఇక ఇప్పుడు మా హోటల్లో పని చేసే తమ్ముడు ఎంత బాధపడుతుండొచ్చును, గిట్లా చేస్తే ఎట్లా అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా గరం అయ్యిండు. कहीं भी जाके ऐसे फ्रॉड्स आएंगे, थोड़ा होशियार है कि काम करना बोल के बोल रहा हूँ, किसी का भी नुकसान नहीं होना बोल के। मैं हैदराबाद पुलिस डिपार्टमेंट से रिक्वेस्ट कर रहा हूँ कि ऐसे चोरों को पकड़ के सख्त सख्त सजा दीजिए उन्होंने। हमारे पास बच्चे तो ईमानदारी से काम करने वाले बच्चे साहब, उन लोगों को ले आके सब फोना लेके गए तो परेशानी है, जरा लोगों को भी जरा टाइट करके जरा सख्त से सख्त कार्रवाई करिए। ये हर जगह होगा साहब, जहाँ पे भी पब्लिक केस रही, जैसा मोहतार है, फंक्शन रहा, कुछ भी रहा, जहाँ पे भी मौका मिला है चोरों को, तो ये काम है, दूसरा काम कुछ भी नहीं है। अगर शरीफ आदमी मेहनत करने वाला जंगा कहाँ कर। విన్నారు కదా, అన్న చెప్పింది కూడా నిజమే. మళ్ళా నమ్మించి గొంతు కోసినట్టు మొత్తం మీద అయితే ఫోన్ అడుకొని అటే వీకిండు. ఈ గిది ఎన్నో అనుకోగలరు, గిది కూడా మన పట్టణంలోనే అయ్యింది. వెనుకటికి కట్టిన ఇల్లు పొట్టు ఆనబడి ఉరిసింది అనుకోండి, ఓ లెక్కున్నది. గట్లనే ప్రయాణం చేసేటప్పుడు పాత ఆర్టీసీ బస్సు
ఉరిసింది అనుకోండి ఓ లెక్కున్నది దాని కూట, అరే పాత బస్సే కదా ఉరిసింది అని చెప్పి. కానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిన మెట్రో రైలు పరిస్థితి ఎట్లున్నదంటే ఇయో గిట్ల పైన పటారం లోన లొటారం అన్నట్టు గిట్లున్నది. మళ్ళా వెనకటికి బాగా ఆనలు పడుతుంటే గా ఆనలకు ఇండ్లన్నీ ఉరుస్తుండే, ఎందుకంటే గంత పాతిండ్లు మళ్ళా. అయితే చాలా వెరైటీగా మహారాష్ట్రలో పూణేలా మెట్రో రైల్లా గిట్లు ఉరిసింది వాన పడితే ఉరిసినట్టు. అగో చూసిరు కదా మీదికెళ్ళి ఆనబడితే ఇక మెట్రో రైల్లో సుక్క ఉరవబట్టి ఇక ఇంకేమున్నది, ఏం చేసేది లేక ప్రయాణికులు పక్కకు జరిగిర్రు అందరూ. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, పెట్రోల్ డీజిల్ ఆదా చేయనికే బుల్లెట్ బండి మీద తిరుగుడు కాదు సారు సీఎం సారు, జరగ్గి మెట్రో రైళ్లను మంచిగా చెప్పియండి, నలుగురికి ఎరకైతే మంచిగా ఉంటుందా అని అంటున్నారు మళ్ళా. ఈ పొద్దు రేపు అందరూ పెద్ద పెద్ద నౌకరీలు చేస్తున్నారు. ఇక నౌకరీ షురూ చేసే ముంగల మళ్ళా నౌకరీ ఒడిసినాక ఎట్లయితే మీటింగ్ పెడతారో గట్లనే సర్కారు నౌకరీ చేసేటోళ్ళు జనాభా లెక్కల కోసం ఒక మీటింగ్ పెట్టిరు. మరి గా మీటింగ్కు చెప్పకుండా చేయకుండా ఒక స్పెషల్ గెస్ట్ వచ్చిరట. ఇక మరి గా స్పెషల్ గెస్ట్ ఎవరు, ఏం సంగతి, గా స్పెషల్ గెస్ట్ను చూసి ఎందుకు గట్ల పరిశాన్ అయ్యిరో చూద్దాం పండి. గల్లీ నుండి ఢిల్లీ దాకా దేశంలో ఎంతమంది పబ్లిక్ ఉన్నారో మొత్తం మీద అయితే జనాభా లెక్కలు నడుస్తున్నాయి కదా. గా జనాభా లెక్కలు చేయనికే గుజరాత్ రాష్ట్రంలో ఓ మీటింగ్ పెట్టిర్రు ఆఫీసర్లు అందరూ. ఇక మరి గా మీటింగ్కు నేను రావద్దా అనుకున్నదేమో గీ కోతి వచ్చి మెల్లగా గిట్లా కూర్చున్నది. આવી પરિસ્થિતિ બી આવશે, તમે કોઈકના ઘરે જશો અને કૂતરા છે. అగో చూసిరు కదా భూమి మీద ఉన్న మనుషులనే లెక్క పెడతారా, మా కూతురైన లెక్క పెట్టారా, గిదెక్కడి కథ గిదెక్కడి లెక్క అన్నట్టు మొత్తం మీద అయితే కోతి వచ్చి మీటింగ్లో కూర్చున్నది. ఇక పక్కకున్న వాళ్ళందరూ ఒకటే నగుడు కోతిని చూసి. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. આ તો એવું રાખો, વાંધો નહીં, શાંતિથી ખાલી 5 મિનિટ જરાક બહાર જતા રહ્યો, બધા ધીમે ધીમે કરીને જતા રહ્યો. નહીં એ તો ગભરાઈ જાય. એ જ કહું છું, પાછળથી ધીમે ધીમે શાંતિથી જાઓ. હા વાંધો નહીં, ધીમે ધીમે જતા રહ્યો. పుట్టినప్పటి సంది 50 ఏళ్ళ దాకా గట్టిగా కంకర్ రాయి లెక్క మరి చాలా మంది ఉంటారు. ఇక 50 ఏళ్ళు దాటితే చాలు మెల్లమెల్లగా బలం తక్కువయ్యి కూసుంటే లేవరాదు, లేస్తే కూసోరాదు, గట్లయితుంది మళ్ళీ పరిస్థితి. ఇక మరి 76 ఏండ్లు నిండినా మరి సీఎం చంద్రాలు సారు ఇంకా పరుచుపోరని లెక్కనే ఉన్నాడు. మరి సారు చింతకట్టె లెక్క ఉండనీకే సారు సీక్రెట్ ఏందో సారే చెప్తున్నాడు. మరి ఆ సీక్రెట్ ఏందో ఇందాం పండి. 76 ఏళ్ళు నిండినా ఇంకా పడుచుపోరని లెక్క సీఎం చంద్రాలు సారు చాలా గట్టిగా ఉన్నాడు. మరి గింత గట్టిగా ఎట్లున్నాడబ్బా అని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇక మొత్తానికి గంత గట్టిగా ఎట్లున్నాడో గిన్ని దినాలు ఏమేమి తిన్నాడో సారే చెప్తున్నాడు మళ్ళా. మరి గా సీక్రెట్ ఏందో ఇన్నుండ్రి. నా వరకు నేను పూర్తిగా నేను చెప్పే నియమాలన్నీ పాటిస్తున్నా. ఆహారంలో మితంగా తింటా, అవసరం కొద్దే తింటా, పౌష్టికాహారమే తింటా, ఇంకొక క్రమశిక్షణతో ఉంటా. అందుకే ఈరోజు ఈ పిల్లల కంటే కూడా హుషారుగా నేను ఆలోచిస్తానే ఉంటాను. రాబోయే 50 సంవత్సరాలకు ఏం కావాలనో ఇప్పుడే ఆలోచించి వీళ్ళ భవిష్యత్తు కోసం నిర్ణయాలు చేసి ఆలోచనలకు నేను ఎప్పుడూ శ్రీకారం చుడతాను. ప్రజల భవిష్యత్తు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ఎంత ఎక్కువ పనిచేస్తే ఆ రోజు అంత తృప్తి నాకు. ఈ జిల్లాలో పుట్టాను, మీ కళ్ళ ముందు పెరిగాను, అనునిత్యం నేర్చుకున్నాను, ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నా.
అగో ఇన్నరు కదా ఎంత తినాలనో గంతే తింటా, గది గుట్ట మంచి పౌష్టిక ఆహారం తింటా అని చెప్పబట్టి గందుకే గీయాలటికి గుట్ట నేను చాలా ఆరోగ్యంగా చాలా బలంగా ఉన్నా అని అనబట్టి ఇక అటెనక ఈ పొద్దు రేపు దేవుడిచ్చిన రూపంకు జ్వరము గిరము అని చెప్పి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేపించుకుంటున్నారు అని చెప్పి గిట్లా అరుచుకున్నాడు. మళ్ళా మందులు తినచ్చు, అవి కూడా కెమికల్సే. ఆపరేషన్ చేసుకోవచ్చు, బ్రహ్మాండమైన బాడీని దేవుడిస్తే మీరు కట్ చేయించుకుంటున్నారు. అది హార్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మనమే కట్ చేయించుకునే పరిస్థితికి వస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విన్నారు కదా, ఆ ఆపరేషను ఈ ఆపరేషను అని చెప్పి మొత్తం మీద అయితే కత్తులు కటారులతోని మన బాడీని మనమే కోసుకుంటున్నాము అని అనబట్టి ఇక మరి సారు లెక్క దినాము బలమైన తిండి తింటే ఏ ఆపరేషను అక్కరలేదు, మళ్ళా ఏ రోగము మన దగ్గరికి రాదు. ఇక ఇప్పుడు సారు మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. అబ్బాబా ఏం ఎండలు కొడుతున్నాయి. గీ ఎండలల్లా కాలు బయట పెడితే మొత్తం ఎట్లున్నదంటే పరిస్థితి సురసుర. గీ ఎండలల్లా బయట తిరిగితే ఎట్లున్నదంటే కళ్ళన్నీ గిరగిర. ఇక గీ ఎండలల్లా ఎన్ని నీళ్ళు తాగినా మళ్ళీ అవుతున్నది ధూప బిరబిర. ఇక గాలి ఎక్కన సుక్కలు చూపిస్తున్నాడు సూర్య భగవానుడు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో తెలియదు కానీ సూర్యభగవానుడైతే పట్టి బాగానే కొడుతున్నాడు. మళ్ళా చిన్నగానా ఏ జిల్లాలో చూడు 46 డిగ్రీల ఎండ కొడుతున్నది, గాలెక్కన బగబగ మండుతున్నాడు మళ్ళా సూర్యుడు. ఇక ఈ ఎండకు బయటికి రానికనే పబ్లిక్ మస్తు బుగులు పడుతున్నారు. ఇక చేసేదేమి లేక తప్పని పరిస్థితిలో బయటకు వస్తే ఎండ దెబ్బకు అంత పరిశాన్ అవుతున్నది. ఇక ఉట్టి వడదెబ్బకే దగ్గర 34 మంది కాలం చేసిర్రు. మళ్ళా గా తీరుల ఎండ కొడుతున్నది. ఇక ఆదిలాబాద్కి వెళ్ళి షురూ చేస్తే హనుమకొండ వరంగల్ దాకా ఒకటే ఎండ కొడుతున్నది. మళ్ళా ఇక గాలెక్కన ఎండ కొట్టుడుతోని మొత్తం మీద అయితే మస్తు బుగులు పడుతున్నారు. ఇక నడమ జ్యూసులు గివ్వి తాగుతున్నారు ఎండ దెబ్బకు తట్టుకోలేక. ఇక జర భద్రము ఈ 6 దినాలు ఎండలు గిట్లనే ఉంటాయట. ఇక బయటికి రాకుంటేనే మంచిగుంటది అంటున్నారు చాలా మంది. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాజా వార్తలు. ఇక జిగేల్ ఉన్నాయిలే. మళ్ళా రేపు ఈ యాలకు కలుద్దాం. నమస్తే, టాటా. చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ.